శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 5, 6 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో కర్మ సన్యాస యోగం, కర్మయోగం రెండు ఒకే ఫలితాన్ని ఇస్తాయి అని బోధించారు పరమాత్మ. దానినే మరింత విపులంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. 5వ శ్లోకం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. ఏ స్థానము అంటే మోక్షము జ్ఞానయోగులచే పొందబడుతుందో తత్ యోగైః అపి గమ్యతే, అది కర్మయోగంచే కూడా పొందబడుతుంది. ఏకం సాంఖ్యం చ యోగం చ, జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా అంటే ఒకే ఫలితము కలదిగా. యః పశ్యతి సహ పశ్యతి, ఎవడు చూచుచున్నాడో అతనే నిజముగా చూచువాడు. జ్ఞానయోగులచే ఏ స్థానము అంటే మోక్షము పొందబడుతున్నదో అది కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది. జ్ఞానయోగము కర్మయోగము రెండు ఒక్కటిగా ఒకే ఫలితము కలుగజేయుదిగా చూచువాడే నిజముగా చూచువాడు అవుతాడు, అంటే యథార్థాన్ని గ్రహించువాడు అని అర్థం. 4వ శ్లోకంలోని భావాన్నే ఇక్కడ కూడా చెప్తున్నారు పరమాత్మ. రెండు ఒకే ఫలితం ఇస్తుంది అని తెలుసుకున్నవాడే పరమార్థమును తెలుసుకున్నవాడు అవుతాడు. వారే నిజంగా చూచువాడు. మిగిలిన వారు నేత్రాలు ఉన్నా కానీ చూడలేని వారు అవుతారు అని భావం. యథార్థమును చూడటమే అంటే యథార్థమును గ్రహించటమే వివేకుల లక్షణం. కాబట్టి ఏ యోగమైనను ఒకే మోక్ష రూప ఫలితము కలుగచేస్తుంది అని నిశ్చయించుకోవాలి. కాబట్టి కర్మయోగులు తాము అల్పులము అని భావింపకూడదు. అలాగే జ్ఞానయోగులు తాము అధికులమని భావింపకూడదు. వారి వారి మార్గములను సమ్యక్ అంటే బాగా ఆచరించి గమ్యాన్ని చేరుకోవాలి. లక్ష్యము ఒకే వస్తువు అంటే పరమాత్మ లేక మోక్షము అయినందువలన సాధనలలో ఒకవేళ భిన్నంగా ఉండినా కూడా అది భిన్నత్వము కాదు అని తెలుసుకోవటమే సాధకుడి యొక్క వివేకము అని అంటున్నారు పరమాత్మ. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులచే ఏ స్థానము అంటే మోక్షం పొందబడుతుందో అది కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా ఒకే ఫలితము కలుగచేయనిదిగా చూచువాడే నిజముగా చూచువాడు అవుతాడు, అంటే యథార్థాన్ని గ్రహించువాడు అవుతాడు. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కర్మయోగంలో చిత్తశుద్ధిని కర్మయోగముతో చిత్తశుద్ధిని పొందకపోతే
జ్ఞానయోగంలో స్థిరంగా ఉండటం కష్టము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మహాబాహో, గొప్ప బాహువులు కల ఓ అర్జున, సన్యాస తు దుఃఖం ఆప్తుం అయోగతః. అయితే కర్మయోగము లేకుండా జ్ఞానయోగం పొందటం కష్టతరము. దుఃఖం అంటే కష్టతరమైనది, అయోగతః అంటే కర్మయోగము లేకుండా. యోగయుక్త ముని, కర్మయోగంతో కూడిన మననశీలుడు. బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి, బ్రహ్మమును శీఘ్రంగా పొందగలడు. ఓ అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందటం కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రంగా తన లక్ష్యమైన బ్రహ్మమును పొందుతున్నాడు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, కర్మయోగము యొక్క సహాయము లేనిదే జ్ఞానయోగాన్ని పొందటం కష్టం అంటున్నారు. అంటే కర్మయోగాన్ని బాగా ఆచరిస్తే జ్ఞానయోగము సులభంగా సిద్ధిస్తుంది అని భావం. కర్మయోగము ప్రాథమిక విద్య అనుకుంటే జ్ఞానయోగము ఉన్నత విద్య. మన విద్యలో కూడా ఎలా అయితే హై స్కూల్లో బాగా అర్థం చేసుకుని చదివితే పునాది బాగా ఏర్పడి కాలేజీ చదువు ఎలా అయితే బాగా అబ్బుతుందో, అలాగా కర్మయోగాన్ని బాగా ఆచరిస్తే పునాది బాగా ఏర్పడి జ్ఞానయోగం సిద్ధిస్తుంది. కాబట్టి కర్మ సన్యాసపూర్వకమైన జ్ఞానయోగాన్ని ముందుగా తలపెట్టవద్దు అని, కర్మయోగాన్ని బాగా ఆచరించి చిత్తశుద్ధిని పొందిన తర్వాత జ్ఞానయోగమును ఆచరిస్తే శీఘ్రముగా పరబ్రహ్మమును చేరగలము అని బోధిస్తున్నారు పరమాత్మ. నచిరేణ అని చెప్తున్నారు, అంటే శీఘ్రముగా బ్రహ్మప్రాప్తి పొందగలరు అంటున్నారు. మునిహి అంటే మననశీలుడు, అంటే కర్మయోగముతో పాటు భగవత్ స్వరూపమును మననం కూడా కావాలి. కర్మయోగముతో పాటు పరమాత్మ ధ్యానమును, భగవత్ చింతన కూడా చేసేవారు తొందరగా జ్ఞానాన్ని పొంది భగవత్ సాక్షాత్కారము లభిస్తుంది అంటున్నారు. ఈ విధంగా కర్మయోగాన్ని చేయకుండా కర్మ సన్యాసమైన జ్ఞానయోగాన్ని ఆచరిస్తే సాధనలో చాలా కష్టాలు పొందాల్సి వస్తుంది. జ్ఞానస్థితి వాసనారహిత స్థితి అందే కలుగుతుంది. అంటే పూర్వజన్మ కర్మల ఫలితములు అంటే వాసనలు హృదయంలో ఉన్నంత వరకు, పాపము మలినము చిత్తములో ఉన్నంత వరకు జ్ఞానం ఉదయించదు. చిత్తశుద్ధి వాసనారాహిత్యము కలగాలంటే నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించాలి. అలా కాకుండా మాకు జ్ఞానమే కావాలి, కర్మయోగం అవసరం లేదు అని మొండిగా జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తే చిత్తము శుద్ధి అవదు. కాబట్టి అప్పుడేమవుతుంది, ఇటు కర్మకు కానీ అటు జ్ఞానమునకు కానీ పనికి రాక ఉభయ భ్రష్టులవుతారు. అందుకోసమే పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్పారు. కాబట్టి సాధకులందరూ పరమాత్మ ఆదేశాన్ని శిరసావహించి పరమాత్మ చెప్పిన విధంగా కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని పొంది పరమశ్రేయస్సు అయినటువంటి బ్రహ్మమును మనందరం పొందుదాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేణాధిగచ్చతి.
ఓ అర్జున, జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందటం కష్టం. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రంగా తన లక్ష్యమైన బ్రహ్మమును పొందుతాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.